ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్నోలోని రాష్ట్ర ప్రేరణా స్థల్ మ్యూజియాన్ని ఆవిష్కరించారు. సుమారు 98,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తామర పువ్వు ఆకారంలో ఈ అత్యాధునిక మ్యూజియం నిర్మించబడింది. ఈ మ్యూజియం ప్రాంగణంలో 65 అడుగుల ఎత్తైన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఈ ముగ్గురి భారీ విగ్రహాలను నెలకొల్పడం జరిగింది. దేశ స్వాతంత్రానికి కృషి చేసిన ఎందరో భారతీయ దార్శనిక నాయకుల బలిదానాలు, సమర్పణాభావం, దేశ స్వాతంత్రానికి, సంక్షేమానికి వారు చేసిన కృషిని తెలియజెప్పేలా అధునాతన డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తారు. తద్వారా సందర్శకులకు ఆసక్తికరమైన మరియు విజ్ఞానదాయకమైన అనుభవాన్ని అందిస్తుంది. ప్రస్తుతం మనం మ్యూజియంలోని దృశ్యాలను చూస్తున్నాం. దేశ స్వాతంత్ర్యంకై తమ జీవితాన్ని సమర్పించిన మహాత్ముల ప్రసంగాలు, వారి జీవితంలోని ప్రముఖ ఘట్టాలను ఈ మ్యూజియంలో డిజిటల్ చిత్రాల రూపంలో ప్రదర్శించడం జరుగుతుంది. అవి భారతీయునికి తమ ఘనమైన వారసత్వాన్ని, ప్రేరణదాయకమైన జీవిత లక్ష్యాలను అందజేస్తుంది. ప్రధాని వివిధ పూలతో అందంగా అలంకరించిన భారతమాత విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తున్నారు. అనంతరం ప్రధాని దేశభక్తిని, భారతీయతని తమ జీవితంలో పరమోన్నత లక్ష్యంగా జీవించిన భవ్య త్రిమూర్తులకు శ్రద్ధాపూర్వక పుష్పాంజలి ఘటిస్తున్నారు. దేశ ప్రజలకి, రాబోయే తరాలకి ప్రేరణగా నిలిచే మ్యూజియం మరియు ముగ్గురు మహాత్ముల విగ్రహాల ఆవిష్కరణ మనం ఇప్పుడు చూస్తున్నాం. నేటి నుండి ప్రతి భారతీయునికి, రాబోయే తరాలకి స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కాలగ్రహణంలో ఎందరో విశుద్ధ దేశభక్తుల త్యాగ బలిదానాలకు లభించాల్సిన ఆదరణ దేశంలో లభించలేదు. కానీ ఇటీవల కాలంలో వికసిత భారతంలో అభివృద్ధి హంగులతో పాటు స్ఫూర్తివంతమైన వారసత్వానికి గుర్తింపు లభిస్తుందనే చెప్పాలి. నేడు పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధాని వారికి నివాళులర్పించారు. నేడు రాష్ట్ర ప్రేరణా స్థలాన్ని జాతికి అంకితం చేశారు. ప్రధాని నేడు తన సందేశంలో ఒక వ్యక్తి యొక్క శ్రేష్ఠత అతడు అలంకరించిన పదవిని బట్టి కాకుండా ఆచరించిన జీవన విధానాన్ని బట్టి లభిస్తుందని, దానికి ఉదాహరణగా వాజ్పేయి నిలుస్తారని శ్లాఘించారు. అందుకే నేడు మనం సుశాసన్ పాలనా దివస్గా వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. తమ వ్యక్తిత్వాన్ని ఈ దేశానికై సమర్పించుకున్న ఈ మహనీయుల జీవితాన్ని పరిశీలించినప్పుడు వ్యక్తి కన్నా దేశం గొప్పది అన్న స్ఫూర్తి మనకి ప్రేరణా స్థల్ ద్వారా లభిస్తుంది.